హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ ఫ్యామిలీ ఇన్ ఖతార్. సో ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అనమాట. 3 days భోగి, సంక్రాంతి, కనుమ మా ఇంట్లో ఎలా జరిగింది అనేది వ్లాగ్ అనమాట. 3 days వ్లాగ్ ఈ వీడియోలో ఉంటుంది. సో భోగి రోజు అయితే అందరూ కలగూర చేసుకుంటారు కదా, మేము కూడా చేసుకుంటాము. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ యూజ్ చేసి ఈరోజు నేను కలగూర అయితే ఇప్పుడు వండుతున్నాను. ఈరోజు మేమైతే భోగి స్పెషల్ పులగం ఇంకా కలగూర చేసుకుంటాం. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం. ఇంకా చెర్రీ స్కూల్కి వెళ్ళిండు. చెర్రీ వచ్చిన తర్వాతనే ఇద్దరికి తలంటి భోగి స్నానం అయితే చేపిస్తా. అందుకని కివికి కూడా ఏం స్నానం చేయించలేదు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి టీవీ దగ్గర కూర్చుంది. ఈరోజు పొద్దున్నే మా బావ అయితే చెర్రీ స్కూల్కి వెళ్ళిన తర్వాత భోగి పళ్ళు తెంపడానికి అయితే వెళ్ళిండనమాట. ఇక్కడ ఖతార్లో రేగి చెట్లు అవైలబుల్గా ఉంటాయి. సో రేగి చెట్ల దగ్గరికి వెళ్ళి రేగి పళ్ళు అయితే తీసుకురావడానికి వెళ్ళారు. చాలానే తీసుకొచ్చారు రేగి పళ్ళు. వాటిని చెర్రీ వచ్చిన తర్వాత క్లీనప్ చేయాలి. చెర్రీ క్లీనప్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. అన్నీ ఏరి క్లీన్ చేయాలి అనేది. సో ఇప్పుడు నేనైతే ఫాస్ట్గా చెర్రీ వచ్చేలోపు లంచ్ ప్రిపేర్ చేసేయాలి. చెర్రీ వచ్చిన తర్వాత ఇద్దరికి తలంటి భోగి స్నానం అయితే చేయిస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా చెర్రీ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. మంచి కూర్చో. అన్నయ్యకి బొట్టు పెడుతున్నా, నువ్వు కూడా పెట్టుకోవాలి. ఓకే, నీ గాజులేమని ఇంకా టేసుకో. ఒకటి కుష్. సిట్ రైట్. సూపర్. సరిగి మంచి కూర్చో. మళ్ళీ భోగి స్నానం చేస్తే పోతుంది కదా. పోనీ మళ్ళీ పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర. ఓకే. నీకు కూడా ఓకే. నీకు కూడా ఆగా పెడుతున్నదా. కూర్చో పెడుతున్నా. కూర్చో ఇగట్టు కూర్చో. మంచి కూర్చో. స్మైల్. మసాజా గాజులా. ఓహో ఆ స్మైలా. అగో అన్నీ పెట్టి. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. చిగ్గు పడుతుంది కివి. ఓకే. స్నానం చేయించుకొని కొత్త డ్రెస్ వేసుకుంటావా? తీస్తా. లేక కూర్చో. ఓకే. చాలా సరే. నీకు కూడా జస్ట్ లైక్ క్రీమ్, రైట్ అమ్మా? జస్ట్ లైక్ క్రీమ్. ఓకే. How are my legs? స్నానం చేసి హెడ్ బాత్ దేవుడి దగ్గర నమస్కారం చేసుకో. ఓకే. అలాస్కా స్నానం చేద్దాం పదకి. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి.
హ్యాపీ భోగి టు ఆల్. హ్యాపీ భోగి టు ఆల్. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. కివి ముగ్గేసినావా? గొబ్బెమ్మలు పెట్టినావా? పెట్టినావా? ఎక్కడున్నాయి గొబ్బెమ్మలు? ఇక్కడ ఉన్నాయా? గొబ్బెమ్మలు ఉన్నాయా? ఒకటి టెస్ట్ చేస్తా. ఒకటి టెస్ట్ ఆగు. అక్కడ మా కివి చెర్రీ అయితే ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయారనమాట. ఇంకా తర్వాత దేవుడి దగ్గర నమస్కారం చేసుకొని ప్రసాదం తిన్నారు. ఇంకా మేము భోగి పళ్ళని చూస్తాము, భోగి గొబ్బెమ్మలు చూస్తాము, అక్కడ ఫ్లవర్స్ వేస్తాము అని చెప్పి ఇక్కడ వచ్చి వేస్తున్నారు అనమాట, ఆటలు ఆడుతున్నారు. ఇంకా కొద్దిసేపట్లో వీళ్ళిద్దరికైతే లంచ్ పెట్టేసి పడుకోబెట్టేస్తా, ఎందుకంటే ఈవినింగ్ భోగి పళ్ళ కార్యక్రమం ఉంది కదా, సో అప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండాలంటే ఇప్పుడు పడుకోవాలి వాళ్ళిద్దరూ. సో చెర్రీ కూడా స్కూల్కి వెళ్ళొచ్చి అలసిపోయాడు కదా, ఇద్దరికి లంచ్ తినిపించి పడుకోబెడతా. ఇంకా తర్వాత నేను ఈవినింగ్కి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. తీసుకో తీసుకో. ఇంకా కావాలా ఫ్లవర్స్? కూర్చోని కూర్చోని కూర్చో కూర్చోని ఏ సూపర్ భోగి. ఇంకా చెర్రీకి ఇవికైతే లంచ్ పెట్టి పడుకోబెట్టిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వాళ్ళ పిల్లలకి భోగి పళ్ళు పోయడానికి ఇన్వైట్ చేసిందనమాట. సో ఇది 4 o'clock, అరౌండ్ 4 o'clock అనుకుంటా. ఇంకా అప్పటికి మా కివి చెర్రీ ఇంకా పడుకునే ఉన్నారు. సో ఇక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వాళ్ళని లేపి రెడీ చేద్దాంలే అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సునీత గారు అయితే నన్ను ఇన్వైట్ చేశారు. సో వాళ్ళ పిల్లలిద్దరు, బాబు పాప, ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళ పాప భవిష్య, ముగ్గురికి కలిపి ఇక్కడైతే భోగి పళ్ళు పోస్తున్నారనమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో భోగిపళ్ళ కార్యక్రమం అయిపోగానే పసుబొట్టు తీసుకొని మా ఇంటికి వచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసి ఇక్కడ భోగిపళ్ళు ప్రిపేర్ చేస్తున్నా. మా ఇంట్లో పిల్లలందరికీ పోయాలి కదా, సో మా చెర్రీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసామన్నమాట. సో అందరికి కలిపి ఒకేసారి భోగిపళ్ళు పోద్దామని చెప్పి ఇక్కడైతే ఎక్కువగానే భోగిపళ్ళు ప్రిపేర్ చేస్తున్నాను. సో బంతిపూలు, భోగిపళ్ళు, చిల్లర డబ్బులు, ఇంకా చాక్లెట్స్ అన్నమాట. ఇవన్నీ కలిపి ఇంకా భోగిపళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మా ఇంట్లో ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు భోగిపళ్ళు పోసుకున్నారు, ఇదంతా కూడా నేను సపరేట్ భోగిపళ్ళ వీడియో తీసానమాట, భోగిపళ్ళు వ్లాగ్. ఆ వ్లాగ్లో చూడొచ్చు. సో ఇంకా నెక్స్ట్ అయితే సంక్రాంతి రోజు ఏం జరిగింది అనేది కంటిన్యూషన్ చేస్తాను. ఓన్లీ భోగి పళ్ళు వ్లాగ్ సపరేట్గా పెట్టాను, అది చెక్ చేయండి.
హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సే హ్యాపీ సంక్రాంతి టు ఆల్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. Sankranti is a kite festival. Yeah. Okay. What? That's why we go flights. Kites, huh? Yeah. Okay. సో మేమైతే సంక్రాంతి రోజు నాన్ వెజ్ చేసుకుంటామన్నమాట. సో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు స్వర్గస్థులు అయితే వాళ్ళ కోసం మేమైతే నాన్ వెజ్ చేసి ఫస్ట్ వాళ్ళకి నైవేద్యంగా పెడతామన్నమాట. ఆ తర్వాత మేము తింటాము. సో ఇక్కడ మా మామయ్య గారికి మా బావ అయితే పూజ చేస్తున్నారు ఇక్కడ. సో దీపం పెట్టి మేము చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ మా మామయ్యకి పెట్టిన తర్వాతనే మేము తింటామన్నమాట. సో ఈ సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే పీడ పండుగ అంటారు. సో సంక్రాంతి రోజు చాలామంది వరకు తెలంగాణలో అయితే పెద్దవాళ్ళకి ఇలా చేసుకుంటారనమాట. సో ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్స్ ఏం చేశానంటే బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా పూరి అంతే. సో ఇవన్నీ మా మామయ్య దగ్గర పెట్టి మీ ఆత్మ సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాము. మమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేయండి అని చెప్పి కోరుకున్న తర్వాతనే మేము తింటామన్నమాట. మా మామయ్యకి మేము ఎప్పుడు పూజ చేసినా సరే మా చెర్రి కూడా దగ్గర వచ్చి కూర్చొని నాన్న నేను చేస్తా, నేను పెడతా తాతకి అని చెప్పి మంచిగా పార్టిసిపేట్ చేస్తాడనమాట. సో పిల్లలకి నేర్పించాలి ఇలాంటివి. సో వేయమ్మా అని చెప్పి దగ్గరుండి వేయిస్తాము. వద్దు నువ్వు వెళ్ళు అని మాత్రమే మనము వెయ్యి అని చెప్పి వేయిస్తాం అన్నమాట. సాల్ట్ సరిపోయిందా? బాగుందా మటన్ చికెన్? పూరి తింటున్నావా? మటన్ తింటున్నావా? చికెనా? నాన్న పెట్టిందా నీకు? మటన్ పెట్టిందా? తిను. సూపర్ ఉందా? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ
హాయ్ చెరీ. ఎక్కడికి వెళ్తున్నావు కివి? అనగనగా ఒక రాజు చెప్పా. అవునా కివి? హాయ్ హాయ్ చెప్పు. చెప్పు హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్ చెరీ. చెప్పు. ఆ మూవీ మొన్ననే చూసినాం కదా. ఫస్ట్ రాజా సాబ్ చూసినాం, సెకండ్ మనశంకర వరప్రసాద్ గారు. ఈరోజు ఏ మూవీ? వెరీ గుడ్. వెళ్ళు. అది చూస్తావా? ఆ మూవీ చూస్తావా? అది హిందీ మూవీ. ఇంకా ఇగో ఇది కూడా తెలుగు మూవీ. ఈ మూవీకి కూడా వెళ్తామా లేదా తెలియదు ఇంకా. ఏం కొన్నారండి? దారిలో వస్తూ ఐపీఎల్ టీం కొన్నానండి. ఐపీఎల్? యా. అదేదో కూరగాయలు కొన్నట్టు అలా చెప్పారేంటండి? సాయంత్రం బోర్ కొడుతుందండి, క్రికెట్ ఆడుకోవడానికి పడి ఉంటుందని కొనిపడేశా. రండి మా ఇల్లు చూపిస్తాను. చూసినావా సినిమా? మరి చూసినావా? బజ్జుకున్నావు నువ్వు. ఏం మూవీకి వచ్చినావు? అనగనగా ఒక రాజు అను. రాజు బజ్జుకున్నావా? మంచిగా బజ్జుకున్నావా? కొంచెం కూడా చూడలేను మూవీ ఈరోజు. మొత్తం బజ్జుకొనే ఉన్నావు. అన్నయ్యనేమో మొత్తం మూవీ చూసిండు తెలుసా. మూవీ అయిపోయినాక లేచినాం, మొత్తం మూవీ చూసినావు పడుకోకుండా. నచ్చిందా? బుల్లిరాజు బాగుందా?